మంచిర్యాల పట్టణంలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని స్థానిక యువకులు యుగేందర్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పూలే వేషధారణలలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మెమెంటో 21 సంస్థ సభ్యులు అతనికి మద్దతు తెలిపారు. ఇక మహిళా హక్కుల కోసం, కార్మికుల కోసం తొలిసారిగా గొంతెత్తిన వ్యక్తి పూలే అని వారు తెలిపారు. ప్రజల కోసం పోరాడిన పూలే విగ్రహాన్ని తన పట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం మన దేశంలో మొదటిగా గొంతెత్తిన వ్యక్తి జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఒక సంఘ సంస్కర్తగా మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాటం జరిగింది. ఇన్ని చేసిన జ్యోతిరావు పూలేని ఈరోజు మనము మన పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడ చూడడం లేదు. కనీసం వారి విగ్రహాల్ని కూడా ఎక్కడ కనపడడం లేదు. అందుకు గాను మంచిర్యాల ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా అసమానత భావజాలం కారణమని గుర్తించిన జ్యోతిరావు పూలే గారు తన 42 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి ఈ అసమానతలు లేని సమాజం కోసం పోరాటం చేసిర్రు. దానికోసం సత్యశోధక్ సమాజ్ స్థాపించి పాఠశాలలు స్థాపించి ఎంతో పోరాటం చేసిన ఆ వ్యక్తి యొక్క విగ్రహము ఎక్కడ మనకు కనబడకపోవడము శోచనీయము. అదేవిధంగా తన జీవిత చరిత్ర కూడా ఎక్కడ పాఠ్యాంశాల్లో లేకపోవడము కూడా అది మనము ఖండించదగ్గ విషయము. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. దానికి సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా కొంత